ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఆత్మహత్యకు పాల్పడిన నాగాంజలి కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్. మా ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఇంటింటికి సీపీఎం స్టిక్కర్ క్యాంపెయిన్. ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజున జరగబోయే బైక్ ర్యాలీ ఉత్సవంను విజయవంతం చేయండి, పిలుపునిచ్చిన శ్రీరామ ఉత్సవ సమితి. ఈ డీటెయిల్స్ చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, ఈ హత్య విషయంలో సరైన న్యాయం జరగాలని నినదిస్తూ మంగళవారం రాజమండ్రి నగరంలో క్రైస్తవులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా ఆధ్వర్యంలో ఏవీ అప్పారావు రోడ్డులోని నితాంజన్ చర్చి వద్ద నుంచి క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ మత విశ్వాసులు వేలాది మంది ప్రదర్శనగా బయలుదేరి ఇక గెయిల్ ఆఫీసు, ఏవీ అప్పారావు రోడ్డు, శ్యామలానగర్, ప్రకాశం నగర్, దానవాయిపేట, జాంపేట, గణేష్ చౌక్, దేవి చౌక్, నాగ్దేవి థియేటరు, గోక్వారం బస్టాండ్, ఆనం కళా కేంద్రం మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా మాట్లాడుతూ క్రైస్తవులు స్వేచ్ఛగా జీవించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది రోడ్డు ప్రమాదమా లేక హత్య అనేది తేల్చాలని కోరారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, వారికి రక్షణ కల్పించాలని కోరారు. ఇక అనంతరం వారు ఒక వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. పాస్టర్లు టాటా పెట్టారు. ఇక అదేవిధంగా మోజీస్ బాబు తదితరులు పాల్గొన్నారు. 3 దినాల క్రితం రాజమండ్రి పట్టణంలో జరిగినట్టు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల వారి యొక్క అకాల స్మృతికి క్రైస్తవులు, యావత్ భారతదేశంలో క్రైస్తవులందరూ ఏకమై ఏకకంఠ స్వరంతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన మృతి వెనకాల ఉన్నంటే న్యాయ నిర్ణయాలు ప్రభుత్వం తెలియచేయాలని, ఆయన ఆకస్మిక మరణానికి కలిగిన విషయాలు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పోస్ట్ మార్టం నుండి రిపోర్ట్ రావాలని రాజమండ్రి పాస్టర్ల యొక్క ఐక్యతతో పిలిచిన పిలుపుకై వార్తలు రావడం ఒక విచారకరం. ఈ దినాన్ని మేము ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖ వారిని కోరుకున్నది ఏమిటంటే, సరిగ్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిపించాలని, ఆ యొక్క ఏ విధంగా జరిగిందో ఆ యొక్క సత్యాన్ని బయటకు తెలియపరచాలని ఈ దినాన్ని మాట్లాడుతున్నాం. అది మాత్రమే కాదు, క్రైస్తవ సంఘాలపై అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది క్రైస్తవులపై వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వారిని అరికట్టాలని మేము కోరుతూ ఉన్నాం. ఒక సమయంలో రాజమండ్రి పొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన నాగాంజలి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, అదేవిధంగా అధికార ప్రతినిధి శ్యామలమాచి, ఎంపీ భరత్ రాము పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ, ఘటన జరిగి 10 రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని, చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గాని ఘటన పట్టించుకోరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక యువతిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురుగొల్పేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగారు. ఇక ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం దారుణమని అన్నారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల మాట్లాడుతూ, బాధిత కుటుంబం తల్లిదిల్లిపోతుందని అన్నారు. సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందని నిలదీశారు. బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక అనంతరం మాజీ ఎంపీ మార్కాని పరత్రాం మాట్లాడుతూ, నాగాంజలి దారుణంగా హింసించిన దీపక్ను శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికారిక తెలుగుదేశం పార్టీని అతడు సన్నిహితులు కావడంతో ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఇక అంజలి తనను తానుగా ఇంజెక్షన్ తీసుకోలేదని, ఎవరూ చేశారనే విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేయాలని అన్నారు. మాకు వచ్చి కానీ ఇంకా క్లినికల్ గా తనకైతే ఇంజెక్షన్ చేసుకోవడం రాదు. అండ్ ఆ ఐవీ ఇంజెక్షన్ తను చేసుకోలేదు. ఇట్ విల్ బి మజిల్ రిలాక్సెంట్. సో తనైతే చేసుకోలేదు. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇచ్చే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అండ్ ఇప్పటికొచ్చి కేస్ షీట్ గురించి కానీ ఏమీ చెప్పలేదు. ఇట్స్ బీన్ 1 వీక్. అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది ఏంటని ఒక్క చిన్న కనీసం సీసీటీవీ కూడా రిలీజ్ అవ్వలేదంటే ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు జనరల్ గా ఐవీ ఇక్కడ ఇస్తారు. ఇక్కడ ఇచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇక్కడ టైట్ గా ఒక బ్యాండ్ కట్టి ఆ నరం దొరికేదాకా కూడా డాక్టర్స్ ఇలా 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 కొట్టి కొట్టి ఆ వైల్ ఇస్తారు, ఆ ఐవీ ఇస్తారు.
ఆ ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉన్నారు, ఆమెకి ఇక్కడ జనరల్ గా చాలా సీనియర్ మోస్ట్ అయితే అయినా కూడా అది కష్టసాధ్యం అవుతుంది. ఆ ఫలానా ఆ నరం దొరికి ఆ నరంలో ఇంజెక్ట్ చేయడానికి. మరి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు ఆమెకి ఐవీ తీసుకోవడం రాదు అని క్లియర్ గా చెప్తున్నారు. మామూలుగా సీనియర్ మోస్ట్లకే చాలా కష్టసాధ్యం అవుతుంది ఇండివిజువల్ గా ఎవరి కాళ్ళు తీసుకోవడం. మరి అలాంటిది ఒక 10 mg అంత డ్రగ్ తీసుకున్నారు అంటే ఇక్కడ కూడా అనుమానాలు కూడా రేకెత్తిస్తా ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉన్నారు. దాని గురించే మేము సీసీ ఫుటేజ్లు అడుగుతా ఉన్నాం. దాని గురించి ఆ సీసీ ఫుటేజ్ 802లో జరిగిందని చెప్తా ఉన్నాం. 802 నిన్న రూమ్ నెంబర్ ఆ రూమ్ లో జరుగుతుందని అని అంటా ఉన్నాం. ఇప్పుడు ఒక మహిళకి అన్యాయం జరిగిందని కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ వచ్చి రోడ్లెక్కి వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నా కూడా ప్రభుత్వము ఈ పాటికి ఎందుకు స్పందించట్లేదు? ముఖ్యంగా కూడా మా మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా అధికార ప్రతినిధి గారు వీరిద్దరు కూడా ఇవాళ మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మాయి అంజలి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఒక్క మాట అయితే క్లియర్ గా చెప్తున్నానండి, ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎవ్వరు రాలా. ఒకటే అంశం చెప్తాను, ఇవాళ ఒక మహిళకి అంజలికి ఇంత అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారు స్పందించారా? డిప్యూటీ సీఎం గారు స్పందించారా? హోంమంత్రి గారు స్పందించారా? కనీసం ట్వీట్ అయినా చేశారా? ఇంత ఘటన జరిగి ఒక దీపక్ అనే ఒక వ్యక్తి గురించి, ఒక కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి గురించి అతను డైరెక్ట్ గా ఇంజెక్షన్ తీసుకున్నాడని చెప్తా ఉన్నప్పుడు ఆ ఇంజెక్షన్ ఆ అమ్మాయి తీసుకుంది, సూసైడ్ నోట్ రాసుకుంది క్లియర్ గా. మరి ఏం యాక్షన్ తీసుకున్నారండి? దానిపైన ఇంకా పూర్తి స్థాయి సమగ్రమైన విచారణ జరగాలి. పాయింట్ నెంబర్ 1. రెండో అంశంకి వచ్చేసరికి ఇవాళ క్లియర్ గా నేను ఒకటే అంశం చెప్తున్నా, మెరుగైన డాక్టర్స్ ని తీసుకురండి, తీసుకొచ్చి అమ్మాయి హెల్త్ కండిషన్ చెప్పండి. గవర్నమెంట్ మీరు తీసుకుని వచ్చి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసినా ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చెప్తారో అదే చెప్తారు. ఒక ఎక్స్పర్ట్ ని హైదరాబాద్ నుంచి కానీ బాంబే నుంచి కానీ తీసుకుని వచ్చి అమ్మాయి హెల్త్ పొజిషన్ ఏంటనేది చెప్పండి, చెప్పి ఒక క్లారిటీ ఇవ్వండి. రెండో అంశము సీసీ ఫుటేజెస్ ని బయటికి ఇవ్వండి. అసలు ఏం జరిగిందో సమగ్రమైన విచారణ జరపాలి. ఇప్పుడే శ్యామల గారు చెప్పినట్టు కూడా ఇంజెక్షన్ ఆమె తీసుకుందా లేకపోతే ఎవరైనా? పాప సూసైడ్ లెటర్ 1-2 సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది, ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్ గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అండ్ అది నిజంగానే సెల్ఫ్ గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా, సో అది తీసుకోలేరట. మరి అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది? లేదా అమ్మాయికి ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చారా? ఇలాంటి అనుమానాలు అయితే నాకు ఇంకా ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి. అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరదు కళ్యాణి గారు కానీ, అలాగే బార్గాని భరత్ గారు కానీ, ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్, సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 ఏళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? బెడ్ మీద అచేతనంగా ఆమె పడి ఉంది. నిజంగా చూసి గుండె తరుక్కుపోయింది, చాలా బాధ అనిపించింది. ఇంత దారుణమైన పరిస్థితి ఏ ఆడబిడ్డకు కలగకూడదు. తల్లిదండ్రులు మనం చూసాం, ఇక్కడే ఉన్నారు, అమ్మ నాన్న, వాళ్ళ బాధ నిజంగా వర్ణనాతీతం అండి. 12 సంవత్సరాలు పిల్లలు లేక పుట్టిన పాప ఆమె, కష్టపడి చదివించారు. మరొక 4 రోజుల్లో కోర్స్ కంప్లీట్ అయిపోయి, ఫార్మసీ విద్య కంప్లీట్ అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిన అమ్మాయి ఈరోజు ఇలాగా ఆత్మహత్య యత్నం చేసుకొని బెడ్ మీద అచేతనంగా పడి ఉంది అంటే ఎంత దారుణం. దీనికి కారణం ఎవరు? నిజంగా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుందా? ఆమె సూసైడ్ నోట్ కూడా చదవడం జరిగింది. ఆ దీపక్ అనే వ్యక్తి, ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తి దారుణంగా ఆమెకి మోసం చేసి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. ఆడపిల్లలకి రక్షణ లేదు, ఇవన్నీ కూడా ఆవిడ ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఎంత దారుణం! ఆమె బాధ ఆ లేఖలో ప్రతి అక్షరంలో కూడా కనిపిస్తూ ఉంది. అంత దారుణంగా వేధించి ఈరోజు ఆమె ఈ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారకుడయ్యాడు దీపక్ అనే వ్యక్తి. దీనికి సరైన స్పందన ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, హాస్పిటల్ యాజమాన్యం కానీ ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే
అలాగే మా ఇన్ఛార్జ్ గారైన భరత్ గారు దీని మీద మాట్లాడితే అప్పుడు కొంచెం స్పందించి కేసు పెట్టడం జరిగింది. ఇంత దారుణమా, ఇంత నిర్లక్ష్యమా ప్రభుత్వానికి? ఆడపిల్లలకి రక్షణ లేదా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఇస్తూ ఉన్నారు. ఎక్కడైనా కేసులు పెడుతున్నారా? మాటల వరకే తప్ప బెల్ షాప్స్ అరికట్టడంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు, ఎక్కడ చూసినా గంజాయి. ఈ సంఘటనలన్నింటికీ ఇవే కదా కారణం. వాటిని తక్షణమే నిర్మూలించాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దిశ యాప్ ని ఈ రోజు నిర్వీర్యం చేసి దాన్ని కాపీ కడుతూ ఆ శక్తి యాప్ అంటూ ఏదో తెచ్చారు. మరి శక్తి టీమ్స్ ఎక్కడ? హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్న శక్తి టీమ్స్ ఉంటాయి అనేసి. మరి ఈ మహిళకి ఎంత కష్టం వచ్చినప్పుడు శక్తి టీమ్స్ వచ్చి ఆదుకోవాలి కదా. ఆ మహిళకి ఆ అమ్మాయి అంత అచేతనంగా పడి ఉంది, కారకుల్ని కనిపెట్టాలి కదా శక్తి టీం. మెరుగైన వైద్యం వాళ్ళు కోరుకుంటున్నారు, ఆ పాపని తిరిగి మాకు ఇవ్వండి అనేసి. మెరుగైన వైద్యం అందించి ఆ పాప మళ్లీ తిరిగి వచ్చేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అలాగే పోలీసుల మీద కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా పార్టీ తరపున ఈ కుటుంబం ఎటువంటి పోరాటం చేసినా దానికి పూర్తి మద్దతుగా మేము ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మా భరత్ గారు మొన్ననే వెంటనే స్పందించి దీని మీద మాట్లాడడం జరిగింది. అప్పుడు కొంచెం చలనం వచ్చింది. దయించి ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇంతవరకు ఏమైనా ఇబ్బంది పడ్డా ఉందా? రూమ్ మనిషిని 10 రోజులైంది, ఇప్పటి వరకు వాళ్ళని తీసుకురాలేదు, ఏమీ చెప్పట్లేదు. ఒకరోజు పాప పరిస్థితి బాగానే ఉంటుందంటున్నారు, మరొక రోజు బాగోట్లేదు మీ పాప పరిస్థితి అని చెప్తున్నారు. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడికన్నా మెరుగైన ఎటువంటి ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఎటువంటి అయితే ఇక్కడే అవుతుంది, ఎక్కడైనా అదే మందు అదే వైద్యం అని చెప్తున్నారు. కానీ కొంచెం మెరుగ్గా ఉండాలని అంటున్నారు. మనకేం సంఘాలు చెప్తుంటే మనం ఉన్నారు కదా డాక్టర్లో. మా బాబుని మాకు ఎలాగైతే ఇక్కడికి వచ్చిందో అలా పంపించమని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఏ ఆడపిల్లలకి రాకూడదు. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మాకు సపోర్ట్ ఉంది, ఆ స్టూడెంట్ కాబట్టి. అండ్ నేను తన ఫ్రెండ్ని, ప్రిన్సిపల్ మేడంని కూడా చాలా తిట్టారు ఆ రోజు. తిట్టి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి లేనిది మీకెందుకు అని చెప్పి మా ప్రిన్సిపల్ మేడంని కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అన్నారండి. మేము వినడం జరిగింది హాస్పిటల్ కూడా వాళ్ళది అనేసి. అంటే టీడీపీ వాళ్ళకి వీళ్ళు రక్షించేస్తారన్నమాట ప్రభుత్వం. మేనేజ్మెంట్ వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడం వస్తే మీకెందుకు వాళ్ళకి లేని మీరే పిల్లల్ని తీసుకెళ్తున్నారు అని చెప్పి మా మేడం చాలా తిట్టారండి. పిల్లల మీద కూడా కేసులు పెడతారు. ఏమి నార్మల్ స్టూడెంట్ కాదు, తను స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుండి 6th ఇయర్ వరకు తను బ్రిలియంట్ అండ్ ఫస్ట్ ర్యాంకర్ కూడా. అలాంటిది ఇంకో 2 months లో ఇంటర్న్షిప్ అయిపోయి గోల్డ్ మెడల్ తీసుకునే అమ్మాయి ఇంతలా పిరిగి పని చేస్తుందని అసలు ఎవరు నమ్ముతారండి? తనంతా అయితే తను తీసుకోదు. వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు. అండ్ 6 years అయింది. తన రూమ్ లో మాకు ఒక్క పేపర్ కూడా దొరకలేదు. అంటే మాకు ఇంటర్న్షిప్ లో కేస్ షీట్స్ అనేవి ఉంటాయి, ప్రొఫైల్ ఫార్మ్స్, అలాంటిది ఒక్క కేస్ షీట్ కూడా దొరకలేదు తన రూమ్ లో. మాకు ముగ్గురు అన్ని ఏమయ్యాయో కూడా తెలియదు అసలు. ఆ డైరీలో హ్యాండ్ రైటింగ్ ఎక్కడ టాలీ చేస్తామో అని చెప్పి తన రూమ్ లో ఉన్న పేపర్స్ అన్ని కూడా మిస్ చేశారు. కాలేజ్ మేనేజ్మెంట్ అంటే ఆ రోజు మేము తనకి సపోర్ట్ గా మా కాలేజ్ నుంచి అందరూ వచ్చి తనకి సపోర్ట్ చేశారని చెప్పి హాస్పిటల్ వాళ్ళు మా మేడం చూడడానికి వస్తే ఆవిడ్ని చాలా గట్టిగా తిట్టారు. బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారు. మా కాలేజ్ వికాస్ ఫార్మసీ కాలేజ్. ఒక స్టూడెంట్ కి అలా అయిన తర్వాత ఏ మేనేజ్మెంట్ మాత్రం సైలెంట్ గా ఉంటుందండి. ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంకా కాలేజ్ లో చదువుకున్నందుకు మాకు విలువ ఉండదు కదా. సో దేనిపై వాళ్ళు మాకు అంతగా ఇచ్చారు, సపోర్ట్ చేశారు. అందులో తప్పే ఉంది. వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడంని ఎందుకు అలా తిట్టారు?
ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనమండలిలో అడ్డుకున్న వైసీపీ అధినేత జగన్ మాదిగ ద్రోహి అని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా ఇన్ఛార్జి ముమ్మిడివరపు చిన్నసుబ్బారావు మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇక మండలిలో వైసీపీకి మెజార్టీ ఉన్నందున తమ ఎమ్మెల్సీలతో వర్గీకరణ బిల్లుపై చర్చ జరగకుండా జగన్ చేశాడని ధ్వజమెత్తారు. తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ ఏనాడు కట్టుబడి లేదని విమర్శించారు. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు వర్గీకరణ బిల్లును ఆమోదించాలని ఏపీలో జగన్ వర్గీకరణకు సమర్థించకుండా ఆటంకం కల్పించడం వల్ల ఆర్డినెన్స్ తెచ్చే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మాలా మాదిగలు అన్నదమ్ములని తమ వాటా తాము పంచుకుంటామని ముమ్మడివారం చిన్నసుబ్బారావు అన్నారు. ఇక మాదిగలపై జగన్ కు అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఇక గ్రామాల్లో జగన్ బొమ్మకు పేడ కల్లాపి చెల్లిస్తారని ఆయన అన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పాత్రికేయ ఎలక్ట్రానిక్ ప్రతినిధులందరూ కూడా తెలియజేస్తూ మరి ఈరోజు 2024 ఆగస్టు 1వ తారీఖున తీర్పు ఇవ్వడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీలో బిల్లు తీసుకురావడం జరిగింది. ఆమోదం పొందాలంటే ఉద్దేశించి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల మాదిగా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్పీ జాతీయ న్యాయాలయాల ఇన్ఛార్జిగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్నాను. మహానుభావుడు బతుకుంటే ఆనాడే వర్గీకరణ అయిపోయింది. ఉసామేర కమిషన్ వేసి ఆ మహానుభావుడు చేస్తే నువ్వేం చేసావు? మా నాన్న ఆశయం నేనే చేస్తానని చెప్పేసి నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్కి లెటర్ రాస్తావు. నీకు అన్ని విధాల ఎంఆర్పీఎస్ పరంగా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు నీ యొక్క ఏ దీక్ష చేసినా నువ్వు ఏ కార్యాచరణ చేసినా నీకు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు ఎందుకు ఇచ్చారంటే చంద్రబాబు మీద ఉన్న కోపం కాదు, ప్రేమ కాదు, కేవలం సామాజికంగా సమాజంలో ఉపయోగపడే పనులు చేస్తున్నామని నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ అని మందకృష్ణ మాదిగ గారు నీ వెనక ఎంఆర్పీఎస్ని మందకృష్ణ మాదిగ గారి సైన్యం నీ వెనకదలు పనిచేశారు. అంటే నువ్వు మడవం తెప్పు మాట తప్పనైన మాటకి నువ్వు టోటల్గా విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి దయచేసి పార్టీలో ఉన్న మాదిగ బిడ్డలారా ఒకటి గమనించండి. మిగతా కులాలు మనం మీ ఇష్టం మీ పార్టీ అని అనలేం. మన బిడ్డలుగా మా బిడ్డలుగా వర్గీకరణ వస్తేనే మరో 1000 ఏళ్ళు భవిష్యత్తు. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరికి అందుతున్నాయని 2000 సంవత్సరాలు వర్గీకరణ చేస్తే 22,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు మాల ఉపకులాలకు కూడా జాబులు వచ్చాయి. 15%లో వర్గీకరణ జరగకముందు 12.5% మన సోదర కమ్యూనిటీ తింటే ఆ మిగిలిన 2% ఈ మేజర్ కమిటీ మాదిరిగా తిన్నారు. కానీ మిగతా ఉపకులాల పరిస్థితి ఏంటి? దానికి మందకృష్ణ మాదిగ గారు సామాజిక న్యాయమైన బాధ్యతతో ఏబీసీ వర్గీకరణ చేయించి అన్ని వర్గాలకి సమాన వాటర్ పంపిణీ 2000లో జరిగింది. కానీ ఈరోజు అన్ని వర్గాలకి నిజంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి అయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు మహాకూటమి ప్రభుత్వమైనా కానీ ఈరోజు నిజమైన సామాజిక న్యాయానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించారు. ఒక ముఖ్యమంత్రివి, ఒక ముఖ్యమంత్రి కొడుకువి కనీసం నువ్వు ఆలోచించలేదంటే నీకు ఒక్క కులమే కక్ష. మాదిగల పని ఇదే కక్ష భూమి నువ్వు నిర్ణయంగా ఉంటే నీ వల్ల వర్గీకరణ ఏం ఆగదు. మా ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వద్దు అంటూ కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఇంటింటికి సిపిఎం పార్టీ ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తుందని జిల్లా కార్యదర్శి టి అరుణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని గుర్తు చేశారు. అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధుడే బాధుడు అనే కార్యక్రమంలో వ్యతిరేకించారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి అయిన ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారాన్ని బాధుడే బాధుడును కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం మరలా అదనంగా దానితో పాటు చేసుకున్న స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను కూడా అమలు చేయడం వల్ల ప్రజలపై మరో పిడుగు వేస్తుందని అన్నారు. ఇక ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ధర సుమారు 12,000 రూపాయల భారాన్ని కూడా ప్రజలపై మోపుతున్నారని తెలిపారు. ఇక స్మార్ట్ మీటర్ బిగించడం వల్ల టైమ్ ఆఫ్ డే విధానంగా అమలు చేసే ప్రజలకు ఎక్కువ విద్యుత్ ఉపయోగించే సమయంలో యూనిట్స్ కు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా ప్రజలకు మరింత విద్యుత్ భారం కానున్నదని, దీనికి అమలు చేయకూడదని డిమాండ్ చేశారు. ఇక ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువాల రాంబాబు, బి పవన్, జిల్లా కలెక్టర్ సభ్యులు ఎం సుందరబాబు, అదేవిధంగా ఐ సుబ్రహ్మణ్య నాయకులు అశోక్, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగా విద్యుత్ ఛార్జీల మోత మోగించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బాదుడే బాదుడు అనేటువంటి కార్యక్రమంతో
8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది కూటమి ప్రభుత్వం. ఈ ఏడాది కాలంలో గత ప్రభుత్వం వేసినటువంటి సర్దుబాటు ఛార్జీలని అదే పద్ధతుల్లో కొనసాగిస్తూ ఇప్పుడు కూడా ప్రజల మీద బాదుడు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొస్తా ఉంది. దానికి తోడు అదానితో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఇవాళ ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు అమలుస్తామని చెప్పి వస్తా ఉన్నారు. స్మార్ట్ మీటర్ ఖరీదు దాదాపు 11,000 రూపాయలు. అది కూడా ప్రజల నెత్తినే గుంజి ప్రజల జేబులు కత్తిరించి వసూలు చేసుకోవడం కోసం సిద్ధపడింది రాష్ట్ర ప్రభుత్వం. లోకేష్ గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ రోజు చెప్పిన మాట ఏమంటే, అయ్యా ఎవరింటికన్నా ఎక్కడికన్నా వచ్చి స్మార్ట్ మీటర్ పెడితే స్మార్ట్ మీటర్ ని బద్దలు కొట్టండి అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఇవాళ అడుగుతున్నాం, లోకేష్ గారు మీరు చెప్పిన మాట ప్రకారమే స్మార్ట్ మీటర్ ని బద్దలు కొట్టాలా పెట్టుకోవాలా సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ఎంపీ మార్కని భరత్రాము ఇక వైపాక మహిళా నాయకురాలు శివరాజ్ కెలమానుకోవాలని కూటమి మహిళా నాయకురాలు హితో పలికారు. ఫార్మసీ విద్యార్థిని అంజలి ఈ నెల 23న ఆత్మహత్యం చేస్తే వెంటనే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వర్ ఆమె మెరుగైన వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేయించారని గుర్తు చేశారు. కానీ ఇన్ని రోజులు నిద్రపోయిన వైసీపీ మహిళా నాయకులు ఇప్పుడొచ్చి సరైన వైద్యం అందడం లేదని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తిలక్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ పార్లమెంటు కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, బీజేపీ ప్రధాన కార్యదర్శి పన్నాల లక్ష్మీ సంతోష్, అదేవిధంగా టీడీపీ అంగన్వాడీ కమిటీ అధికార ప్రతినిధి కప్పల వెలుగు కుమారి, అదేవిధంగా టీడీపీ నగర మహిళా కమిటీ అధ్యక్షులు కూసూరి చంద్రిప్రియ మీడియాతో మాట్లాడారు. మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో మహిళలపై ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు జరిగాయని అప్పుడు ఎంపీగా ఉన్న భరత్రాము ఏం చేయగలిగారని నిలదీశారు. మీడియా సమావేశంలో కూటమి మహిళా నాయకురాలు తురుకల నిర్మల, ఇక మీసాల నాగమణి, ఇక మోహిని, భోను, ఈశ్వర్, ఖానేటి కృపమణి, దొంగ నాగమణి, అదేవిధంగా మోతా నాగలక్ష్మి, తుల్లి పద్మ, కర్ణం లక్ష్మీనాయుడు, ఇక నాగలక్ష్మి, విజయ, భర్ల, గిరిజ, మీనాక్షి, దేవి, కనకదుర్గ, సుశీల, కోన సత్య, బూర కల్పన, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశ్ నగర్ మేము సాక్ష్యాలతో సహా చూపిస్తాం. ఎవరండి ఆ నాయకుడు? పేర్లు ఎందుకు మీకే తెలుసు. టీకే విశ్వేశ్వరరెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారంటే పార్టీ తరఫున నేను చేయాలని అట్లంపడు కార్యకర్త ఆయన పాప కాలేజీలో చదువుకున్నప్పుడు వాళ్ళ పెద్దల సమక్షంలో ఒకరికొకరు నచ్చితే వివాహం జరిగింది 5 సంవత్సరాల క్రితం. ప్రేమ వివాహం మేమైతే మా పెద్దల వివాహం అని అనుకుంటున్నాం. పిల్లలున్నారండి? ఒక బాబు, ఇద్దరు కాదండి, ఒక బాబు. ఆ బాబు అయితే ఇతన్నే క్రియాశీల సభ్యు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రాజమండ్రి వాసిరెడ్డి అన్న ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కూటమికి సంబంధించిన మహిళలందరం కూడా సమావేశమయ్యి 23వ తారీఖు అంజలి అనే అమ్మాయికి జరిగిన పరిస్థితి మనందరికీ తెలుసున్నదే. దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి వాసన్న, అలాగే మన రాజమండ్రి ఎంపీ చిన్నమ్మ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, అలాగే రూరల్ నుంచి బుచ్చే చౌదరి గారు, అదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీ అందరూ కూడా ఆ అమ్మాయికి జరిగిన విషయాన్ని చాలా విచారపడుతూ యాజమాన్యంతో మాట్లాడడం, అలాగే దీపక్ చేసిన తప్పుని వెంటనే కలెక్టర్ గారితో సైతం ఎస్పీ గారితోనూ అలాగే అధికారులతోనూ కూడా మాట్లాడి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగి 24 గంటల్లో కూడా ఆ అబ్బాయికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. అయితే మీరు ఇప్పుడు అక్కడికి వచ్చి స్పెషల్ డాక్టర్స్ లేరు, అమ్మాయికి చూస్తేనేమో సరైన వైద్యం జరగడం లేదు అంటే ఒక విషయం వినిపిస్తున్నాను సార్. మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో మందిని ఇదే హాస్పిటల్ రిఫర్ చేసి ఫోన్ కాల్స్ చేశారు. మరి అప్పుడు మీరు పంపించినటువంటి పేషెంట్లకి సరైన వైద్యం వారు అందించారా లేదా అన్నది నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఎంతో మందిని మీరు అక్కడికి పంపించి రికమెండేషన్స్ కూడా మీరు చేయించారు.
అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి వైద్యుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి పేషెంట్ని ప్రాణాలతో చూడాలని, మెరుగైన వైద్యం అందించాలనే తప్ప పేషెంట్ కళ్ళుండి గుడ్డోళ్ళలాగా చెవితో ప్రవర్తిస్తున్నారు. ఏదైతే 23వ తారీఖు సాయంత్రం మరి గొల్లినేనిలో ఒక అమ్మాయి, అంజలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ఆ విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే ఇది. దానికి మేము చాలా చింతిస్తున్నాం, చాలా బాధపడుతున్నాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి అక్కడ విషయాన్ని ఆ డాక్టర్లను అడిగి అమ్మాయికి మెరుగైన ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నిందితుడిని ఏ అయితే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్ తరఫున మరి అరెస్ట్ చేసి పట్టుకోవాలని వెంటనే మరి అటు సీఏ గారికి, డిఎస్పీ గారికి, డిఐజీ గారికి, మా అనిత, మా హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి అందరికీ చెప్పడం జరిగింది. మరి గమనించలేదు. అడావిడిగా ఎక్కడన్నా విషయం జరిగితే ఇచ్చోడికి ఏదో రాయితో తల మీద కొట్టుకున్నట్టు ఆ కళ్ళన్నీ మా ఎమ్మెల్యే గారి మీద ఉంటే భరతరామ్ గారికి వచ్చేసి ఏదో అడావిడి స్టూడెంట్స్ ఏదో మాట్లాడుతూ వచ్చి అడావిడి చేసాడు. మరి ఈ రోజు మాట్లాడుతున్నాం, మహిళల కంట రక్షణ లేదంట. అయ్యా భరతరామ్ గారు, మీరు బ్యాక్కి వెళ్ళండి, మీ 5 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళండి. ఎంతమందిని కాపాడారమ్మా? ఎంతమంది మహిళల్ని? 2025 మందిని మానభంగాలు జరిగాయి, 3700 మంది హత్య ప్రయత్నాలు జరిగాయి. స్థానిక గణేష్ చౌక్ రాజమహేంద్రవరం నందు మంగళవారం ఉదయం 10 గంటలకి శ్రీరామ ఉత్సవ సమితి వారు విలేకరులచే ప్రెస్ మీట్ ను జరిపారు. ఈ సందర్భంగా 2025 ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజున జరగబోయే భారీ బైక్ ర్యాలీ ఉత్సవం మధ్యాహ్నం 3 గంటలకి పుష్కరాల రేవు వద్ద జరుగుతుందని అన్నారు. ఈసారి 25,000 బైకులతో ఈ విధంగా కార్యక్రమం జరిగే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఆ తదనంతరం దీనిలో భాగంగా అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పతివాడ, అదేవిధంగా రామరాజు గారు మాట్లాడుతూ ముఖ్య అతిథిగా బ్రహ్మంగారి మఠము కడప ప్రాంతవాసులు విరజానంద స్వామి వారి ప్రసంగం ఉంటుందని అన్నారు. కార్యదర్శి ఎడపల్లి అయ్యప్ప మాట్లాడుతూ మధ్యాహ్నం 3 గంటల నుండి శంఖానందంతో పాటు ప్రారంభమయ్యి ఇక సాంస్కృతిక కార్యక్రమాలు 4 గంటల వరకు ఉంటుందని అన్నారు. సహా కార్యదర్శి న్యాయవాది శ్రీమతి కేఎల్ భవానీ రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మికత శోభ కోసం గత కొన్ని సంవత్సరాల నుండి ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యవర్గ సభ్యులు మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత శ్రీ గండెపూడి సురేష్, ఇక బండ్ల శంకరు, ప్రముఖ సేవా సంస్థ శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ అలఖాని, అదేవిధంగా ఇక సత్యశివ కుమార్, పుట్టెల చెరువురామ గోపాలరెడ్డి, లంక చిన్నబాబు, కొత్త సత్య, చిట్టిపురలు, లీలాశంకరు, దినేష్ లాలు, ఆత్మూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యదర్శిగా శ్రీ ఎండ వారు వెజిటబుల్ మార్కెట్లో లక్ష్మీ ఆటోమొబైల్స్ అధినేత జగదీష్ రాజ్పుత్ పూజనీయ విచలానంద స్వామివారి యొక్క సందేశంతో సభా సమావేశం ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరము జరుగుతుందో శ్రీరామ శోభాయాత్ర అత్యంత ప్రత్యేకంగా మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది రిజిస్టర్డ్ కమిటీ, అందువల్ల ప్రతి 2 సంవత్సరాలకి కమిటీ మారుతూ ఉంటుంది, ఎన్నికలు ఉంటాయి. దీనిపై ఈ సంవత్సరము కూడా 4వ సంవత్సరము అత్యంత వైభవంగా జరపాలని అనుకుంటున్నాము. ఈసారి మన అదృష్టము శ్రీరామనవమి ఆదివారం వచ్చింది, అందువల్ల ఇంకా ఎక్కువ భక్తులు దీంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం. పాత్రికేయ మిత్రులు ఉన్నారు, మీ అందరూ మనకున్న సమయం 5-6 రోజులే ఉంది. మీ యొక్క సహకారాల వలన దీన్ని అత్యంత విస్తృతంగా ప్రచారం చేసినందువలన మీ యొక్క పాత్ర వలన విరివిగా భక్తులు వస్తారని ఆశిస్తున్నాం. 6వ తారీఖు ఏప్రిల్ 3 గంటలకి పుష్కర్ ఘాట్లో ప్రారంభం అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎడ్లపల్లి అయ్యప్ప స్వామి, అది కూరగాయల వ్యాపారం. ఈ శ్రీరామోత్సవ సమితికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా రూపుదిద్దుకున్న రూట్ మ్యాప్ వివరం తెలియజేస్తున్నాను. పుష్కరఘాట్ నుంచి మొదలై 3 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్యాపురం పేపర్ మిల్లు, కోరుకొండ దుర్గగుడి సెంటర్, కంబాల్ చెరువు, నందం గంజర సెంటర్, దానవేపేట సూరిజీ ఫుడ్ సెంటర్ నుంచి మన ఏవిఆర్ రామాలయం రోడ్డుకి వస్తుందండి. అక్కడ నుంచి తిలక్ రోడ్డు వేయాలపురం సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్, షెల్టన్ నుంచి వాంబే గృహాల మీదుగా శాంతిపురం నుంచి ఇలా తాడితోట చేరుకుంటుంది. అక్కడ నుంచి శ్యామలా సెంటర్ నుంచి నేరుగా పుష్కరఘాట్ చేరుకుంటుంది. మనందరికీ తెలిసిందే, గత 4 సంవత్సరాలుగా శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో వైభవపేతంగా శ్రీరామనవమి రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. అది శ్రీరామచంద్రుని యొక్క శోభాయాత్ర. నిన్నటి వరకు ఆ శ్రీరామోత్సవ సమితికి నేను గండేపూడి సురేష్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అది 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సంవత్సరము. కాబట్టి ఆ నూతన కార్యవర్గాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ముందుగా శ్రీరామోత్సవ సమితి అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది శ్రీ పతివాడి రామరాజు గారు మాకు నియమించుకున్నాము. ఆక్సియా సోషల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు 2025 సందర్భంగా తనకు ఎన్జీఓఎస్ హాల్లో జరిగిన కూచిపూడి నృత్య కళా ప్రదర్శనలో శ్రీ శ్రీ శివసాయి కూచిపూడి నృత్య కళాక్షేత్రం నిర్వాహకురాలు శ్రీమతి తనుకు సాయి మాధవ స్టూడెంట్ సిహెచ్ అభి తన నృత్య ప్రతిభను ఎంతటితో ఆకట్టుకుని పెద్దలు గురువులు ఆశీస్సులు పొందారు. ఇక చిరంజీవి అభి నృత్యం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకుంది. అభి రాజమండ్రి నుంచి శ్రీ శివసాయి కూచిపూడి నృత్య కళాక్షేత్రం నుంచి తన ప్రస్థానం ప్రారంభించినందుకు రాజమండ్రి ప్రజలు ఎంతగానో అభినందించడం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలో కూడా తన నృత్య ప్రదర్శనతో పెద్దల మన్ననలను పొందిన అభి ముందు కూడా అద్భుతమైన మంచి భవిష్యత్తు ఉంటుందని పలువురు అభినందించారు. ఇక ఉగాది పురస్కారాల సందర్భంగా చిన్నారికి అభి నృత్య ప్రదర్శనకు విచ్చేసిన పెద్దలు గురువులు మంత్రముగ్ధులయ్యారు. ఇక అదేవిధంగా అభిని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన శ్రీ శివసాయి కూచిపూడి కళాక్షేత్రం నిర్వాహకురాలు శ్రీమతి తనుకు సాయి మాధవిను పలువురు అభినందించారు. ఇక అనంతరం అభి గురువులైన శ్రీమతి తనుకు సాయి మాధవిని అక్షయ సోషల్ కల్చరల్ అసోసియేషన్ వారు ప్రత్యేకమైన దుశ్శాలువతో సత్కరించి మెమంటోలను అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత గురువారిలు సర్వశ్రీ తాళపాక సందీప్ కుమారిక ఎం సత్యవేణు శర్మ, శ్రీమతి శారద రామనిక పోతాల పావని, నీరజ పెమ్మరాజు వంటి ప్రముఖులు పాల్గొని చిరంజీవి అభిని అభినందించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. ఆత్మహత్యకు పాల్పడిన నాగాంజలి కుటుంబాన్ని పరామర్శించిన వైసీపీ నేతలు, బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్. మా ఇంటికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ వద్దు, కరెంటు ఛార్జీలు తగ్గించాలి, ఇంటింటికి సీపీఎం స్టిక్కర్ క్యాంపెయిన్. ఏప్రిల్ 6న శ్రీరామనవమి రోజున జరగబోయే బైక్ ర్యాలీ ఉత్సవంను విజయవంతం చేయండి, పిలుపునిచ్చిన శ్రీరామ ఉత్సవ సమితి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.